అరుణ్ జైట్లీ గారు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అది అనుకున్నంత మేర రాలేదు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్యులకు బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఢిల్లీలో కానీ మేము పోరాడినాం. ఆ రోజు ఈ పెద్ద మనిషి ఎక్కడ ఉన్నాడు? రోడ్లమ్మడి తిరుక్కుంటున్నాడు. ఎన్నికలకు ముందు కూడా నేను వస్తే నాకు ఇవ్వండి ఎంపీలు నేను చేస్తానన్నాడు. తెచ్చిన తర్వాత ఏమన్నాడు? మళ్ళీ చేతులు విసుక్కుంటేట అరే వాళ్ళకు పూర్తి మెజార్టీ వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారి పాపమని మళ్ళీ ఒక దాన్ని ఏ ఏడుపులు అంటారు ఆ ఏడుపులు ఏడిచాడు. ముసలకన్నీళ్ళు అన్నారు. ఇంకా ఏదైనా పేరు ఉందిలే దానికి. సరే అలాంటి ఏడుపులు ఏడిచి మళ్ళా పోని ఒక్క పొద్దున్న అడిగినా 1924 అయిపోయింది. ఈ రోజు నువ్వు వచ్చేయండి మళ్ళీ ప్రత్యేక వచ్చి మిథున్ రెడ్డి ఎక్సో కాదండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం ఇది. అంతే. ఈరోజు మళ్ళీ ఆయన త్రూ అడుగుతున్నావు. అసలు నీకు ప్రతిపక్ష హోదానే లేదు నీ పార్టీకి. ఇక నువ్వు వదిలేసే ఈ రాజకీయాలు అంటాను మేము చూసుకుంటాము. నీకు ఆ హక్కు నీకు ప్రజలు నిన్ను పోరాడొద్దని చెప్పారు. జనరల్గా ఓడిచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తారు రామకృష్ణ సార్ తెలుసు కదా. ఎందుకంటే ప్రజల తరపున మీరు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి ప్రజల తరపున మా తరపున మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించమని ఇంకో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. మీకు అది కూడా వద్దన్నారు స్వామి మిమ్మల్ని చూసిన తర్వాత. 1924 మధ్యలో చూసిన తర్వాత మిమ్మల్ని ఇవాళ అన్ఫిట్ ఫర్ అపోజిషన్ అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే మీకు ఇవ్వలేదు. మీరు అది అర్థం చేసుకోండి. ఆ స్పిరిట్ దాంట్లో అర్థం చేసుకొని మీరు గమ్మునుండండి. గమ్మునుంటే ఏ కమ్యూనిస్ట్లో కాంగ్రెస్ అన్ఫిట్ ఫర్ అపోజిషన్ అన్నారు అని అంటే ఫిట్ ఫర్ పొజిషన్ అనుకుంటారు ఆయన. మళ్ళీ అలా అనుకో. అవును ఇదో తప్పు. మధ్య దొందరదాలు చెప్తాడు అన్ని. సో నేనేమంటానంటే ఈరోజు వైసీపీకి నేను మళ్ళీ చెప్తాను ఎటువంటి నైతిక హక్కు లేదు. అది ప్రత్యేక హోదా మీద కావచ్చు. అమరావతికి ఏమని మాట్లాడారు మీరు? అమరావతిలోనే మొత్తం నిధులు ఖర్చు పెట్టాలా? వాళ్ళు చెప్పింది ఏంటి? తెచ్చే నిధులని కేంద్రం ఇచ్చే నిధులని అమరావతిలోనే పెట్టాలా, రాష్ట్రం మొత్తం పెట్టాలని చెప్పారు కదా. మరి ఈరోజు అమరావతికి నిధులు ఇమ్మని అడుగుతున్నావు. అమరావతి గురించి మాట్లాడే నైతికత ఒకవేళ అది లేదా కృష్ణ గారు, ఒకవేళ అన్నా కూడా నీ పాలసీ ఏంటి? కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రంలో 3 రాజధానులు 30 రాజధానులు ఖర్చు పెట్టాలన్నావు కదా. యూ స్టిక్ ఆన్ టు దట్. నువ్వు మళ్ళీ అమరావతిలో పెట్టమని అడుగుతావు ఏంటి? నీకేం ఒక స్టాండ్ ఉండదా? ఒక పద్ధతి ఉండదా? మీరు ఒకసారి రికార్డు తిరిగేసుకోండి మీ వైసీపీ వాళ్ళు. అమరావతిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదు, రాష్ట్రం మొత్తం పెట్టాలన్నారు కదా. దానికే మీరు స్టిక్ అవ్వండి. ఆ కేంద్రం నుంచి అప్పు ఇస్తుండ్రా, గ్రాంట్స్ ఇస్తుండ్రా, ఎక్స్టర్నల్ ఏజెన్సీసా, ఈఏపీ ప్రాజెక్ట్సా, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రైట్. ఒకసారి మిథున్ రెడ్డి గారు ఏమడిగాడు లోక్సభలో ఒకసారి అది చూసిన తర్వాత నాగభూషణ్ గారు అండ్ మురళీ గారు మాట్లాడతారు. ఒకసారి ప్లీజ్. Special category status was promised to us during the split of our state. It was promised by both BJP and the Congress and all the other parties that day when they split our state. So we demand that special category status be given to us, and we don't believe in this package what is being given, sir. The package is like a myth, and they are just talking about 1 or 2 things which are part of AP Reorganization Act and saying this is a package. We are not acceptable for this package. And I would also like to recall that my friends from Telugu Desam Party, they spoke of a special category status from 2019 to 24. I wish they stick to the same stand, and keeping aside politics, YSR Congress Party is ready to work with all other parties including TDP for special category status in the interest of the state, sir. We demand special category status, and it can't be replaced with a package. And also the Honorable Finance Minister was talking about a Polavaram project. It is very true that Polavaram is a lifeline for our state. We'd like to know from the Honorable Finance Minister, though it is a national project, why the execution was given to the state government? For what reasons? NDA was in power. The whole issue, giving execution to the state government is sort of blunder for this project, sir. The whole project has been messed up, and it was accepted at 2014 rates, which is not at all acceptable. It's 10 years now. Who is going to bear the cost of the escalation?